ట్రంప్ తీసుకొచ్చిన బోర్డ్ ఆఫ్ పీస్ గురించి తెలుసా? ఇందులో రూల్స్ తెలిస్తే షాక్ అయిపోతారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేశారు. అయితే ఇది కేవలం గాజా వ్యవహారాన్ని మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తలను పరిష్కరించే దిశగా ఈ బోర్డు విస్తరిస్తుందన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా కీలక ప్రకటన చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్లో శాశ్వత సభ్యత్వం కావాలనుకున్న దేశాలు తమకు $1 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందనేసి ట్రంప్ ఆదేశించారు. అయితే ఈ బోర్డుకు చైర్మన్గా ట్రంప్ ఉండనున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే బోర్డ్ ఆఫ్ పీస్కు చైర్మన్గా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం లేదా ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్థిరత్వం, నమ్మకమైన చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థలో చేరాలని ట్రంప్ యంత్రాంగం దాదాపు 60 దేశాలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ ట్రంప్ ఈ బోర్డుకు చైర్మన్గా వ్యవహరించడమే కాక అమెరికాకు ప్రారంభ ప్రతినిధిగా విడిగా సేవలు అందిస్తారు. బోర్డ్ ఆఫ్ పీస్ లక్ష్యాలను నెరవేర్చేందుకు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం, మార్చడం లేదా రద్దు చేసే అధికారం చైర్మన్కు ఉంటుంది. ఈ బోర్డులో చేరిన సభ్య దేశాలకు 3 ఏళ్ల పాటు పదవీ కాలం ఉంటుంది. అయితే చైర్మన్ వీళ్ళను ఎప్పుడైనా తొలగించే అధికారం ఉంటుంది. బోర్డ్ ఆఫ్ పీస్ తరఫున ట్రంప్ స్వయంగా తీర్మానాలు చేయడం లేదా ఇతర ఆదేశాలను జారీ చేయవచ్చు. ఇందులో చైర్మన్ను మార్చడం అనేది దాదాపు అసాధ్యమే. కేవలం ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడం లేదా అనారోగ్యం, ఇతర కారణాల వల్ల బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే చైర్మన్ మార్పు ఉంటుంది. $1 బిలియన్ చెల్లిస్తే అది వర్తించదు. బోర్డు ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే ఏ దేశమైతే $1 బిలియన్ సుమారు భారత కరెన్సీలో 8,300 కోట్లు చెల్లిస్తే ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. అంటే 3 ఏళ్ల కాల పరిమితి అనేది ఆ దేశానికి వర్తించదు. ఇక బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల పదవీ కాలం మాత్రం 2 ఏళ్లే ఉంటుంది. అంతేకాదు ఈ బోర్డులో ఏటా ఓటింగ్ సమావేశాలు కూడా జరుగుతాయి. ప్రతి సభ్య దేశానికి ఇందులో ఒక ఓటు హక్కు ఉంటుంది. ఇందులో ఏదైనా నిర్ణయం ఆమోదం పొందాలంటే ఆ సమావేశానికి హాజరై ఓటు వేసిన సభ్య దేశాలలో మెజార్టీ అంటే సగానికన్నా ఎక్కువ మద్దతు ఉండాలి. అంటే ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులలో సగానికంటే ఎక్కువ మంది మద్దతు ఇస్తే ఆ బిల్లు పాస్ అవుతుంది అనేసి దీని ఉద్దేశం. ఒకవేళ ఓట్లు సమానంగా వచ్చినప్పుడు చైర్మన్కు తన హోదాలో నిర్ణయాత్మకమైన అదనపు ఓటు వేసే అవకాశం ఉంటుంది. మరో విషయం ఏంటంటే మెజార్టీ సభ్యులు ఒక నిర్ణయానికి ఆమోదించినప్పటికీ అది అమలు కావాలంటే ఖచ్చితంగా చైర్మన్ ఆమోదం ఉండాల్సింది. అది అమలు కావాలంటే ఖచ్చితంగా చైర్మన్ ఆమోదం ఉండాల్సింది. అంటే సభ్య దేశాలని కలిసి ఒక నిర్ణయం తీసుకున్న చైర్మన్కు అది నచ్చకుంటే దాన్ని తిరస్కరించే అధికారం ఆయనకు ఉంటుంది. ఈ బోర్డులో అధ్యక్షుడిగా ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో, ట్రంప్ ప్రత్యేక సంధానకర్త స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్, అమెరికన్ బిలియనియర్ ఫైనాన్షియర్ మార్క్ రోవన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, జాతీయ భద్రతా మండలిలో ట్రంప్కు నమ్మకమైన సహాయకుడు రాబర్ట్ సభ్యులుగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ బోర్డులో చేరాలని ట్రంప్ యంత్రాంగం ఆహ్వానం పలికిన దేశాల్లో రష్యా, భారత్, ఈజిప్ట్, కెనడా, పాకిస్తాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలున్నాయి. కనీసం 3 దేశాలు ఈ బోర్డు నిబంధనలకు కట్టుబడి ఉంటామని సంతకం చేసిన తర్వాతే ఈ శాంతి మండలి అనేది ఒక రూపం దాల్చుతుందనేసి నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలపెట్టిన శాంతి మండలి ఇది అమెరికాకే అనుకూలంగా ఉందని కూడా ప్రపంచ నిపుణులు చెప్తున్నారు.